నమస్కారం. ప్రైమ్ 9 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అంటే అక్టోబర్ 12 నుండి 18 వరకు కూడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు. వారు ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ. గురుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా మేష రాశికి సంబంధించి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది? యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితి దుష్టధ్వంస సధిష్టదాన విధయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ రాశి వారికి ఈ వారం ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య వైజ్ఞానిక రంగంలో ప్రావీణ్యత కలిగి ఉంటారు, రాణింపు ఉంటుంది విద్యార్థుల విషయంలో. అలానే రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం పరిస్థితులు నెలకొంటాయని చెప్పవచ్చు. అలానే ఆర్థిక లావాదేవీల విషయంలో మిశ్రమ ఫలితాలని గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా సంతాన విషయంలో కొంత కొద్దిపాటి విచారం అనేటటువంటిది కలిగే సూచనలు ఉంటాయి. సంతానం తల్లిదండ్రుల మాట వినకపోవటం కావచ్చు, పేడగా ప్రవర్తించటం, ఇటువంటి లక్షణాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవటం ఈ వారం చాలా ముఖ్యం. అన్ని రకాలుగా మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. విశేషమైనటువంటి పూజలు ఏమీ లేవు, కానీ నిత్యము వీళ్ళు చేసేటటువంటి దైవారాధన ఏదైతే ఉన్నదో వీళ్ళ దేవతా దైవారాధనలను యథావిధిగా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా అనుకూలంగా గోచరిస్తూ ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం. వీరికి కూడా అనుకోకుండా ధనలాభం, ఎప్పుడో రావాల్సినటువంటి గత బాకీలు వసూలు అవ్వటం, కుటుంబంలో శుభకార్య నిమిత్తమై పనులు చక్కబెట్టుకోవటం, విందు వినోదాల్లో పాల్గొనటం, దైవ దర్శనాలను చేయటం, వీరి మాటకు విలువ పెరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని విధాలుగా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో మాత్రం పనులు కొంచెం ఆటంకం కలిగే అవకాశం ఉన్నది. వాటికి ప్రత్యేకమైనటువంటి పూజ ఏం అవసరం లేదు, కానీ కొంచెం దుర్గా సూక్త పారాయణం కానీ గణపతి ఆరాధన గనక చేసుకున్నట్లయితే ఆ తాత్కాలికంగా వచ్చే చిన్న కొద్దిపాటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి మొత్తం మీద అన్ని రకాలుగా ఈ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం అన్ని విధాల వీరికి కూడా కొంత అనుకూలంగానే ఉన్నది, కానీ శారీరక శ్రమ ఎక్కువ, అలసట చెందుతారు, నీరసము, నిస్సత్తువ, ఫుడ్ పాయిజన్ లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే మానసిక అశాంతి, ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏమీ జరగకపోయినా జరిగినట్లుగా ఊహించుకొని కొంత కొద్దిపాటి చింతనకి గురయ్యేటటువంటి సూచనలు గోచరిస్తుంది. వీరు దత్తాత్రేయ ఆరాధన చేయటం మంచిది. దత్త శ్లోకం కానీ దత్త స్తోత్రాన్ని కానీ నిత్యము పఠించటం, అదేవిధంగా సద్బ్రాహ్మణ్ణి చూసి వారికి వస్త్రదానం కానివ్వండి సమర్పించటం, స్వయం పాకం ఇవ్వటం అనేది చేసుకున్నట్లయితే ఈ వారం కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తప్పకుండా గురువు గారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. కర్కాటక రాశి
ఈ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతున్నాయి. కుటుంబంలో అశాంతి ఉంటుంది. పరస్పర వైషమ్యాలు అనేటటువంటివి కుటుంబంలో బంధువుల మధ్య కావచ్చు, కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దానివలన మానసిక చింతన ఏర్పడుతుంది. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాపులు కాళ్ళకి ఇట్లాంటివి కొద్దిగా వయసు పైబడినటువంటి వారికి మాత్రమే, పైబడినటువంటి ఈ రాశి వారికి మాత్రమే కొంచెం వారికి ఎప్పుడూ లేకున్నటువంటి వాపులు అలాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. విష సంబంధమైనటువంటి సమస్యలు కొంచెం ఔషధ సేవ చేయటం కానీ, ఔషధానికి సంబంధించినటువంటి కానీ చిన్న కొద్దిపాటి సమస్యలు ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఔషధ సేవ చేసేటప్పుడు 1-2 సార్లు సలహాలు సంప్రదింపులు వైద్యుల్ని సక్రమంగా పరిశీలన చేసి విధి విధానంగా ఆచరించుకున్నట్లయితే, అంటే దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి ఔషధ సేవ చేసేటటువంటి వారు ఔషధ సేవలో జాగ్రత్తలు పాటించాలి. అది మిగిలినవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత వీరు దుర్గా సూక్త పారాయణం కానీ లేదా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకాళాద్రి దేవాలయ అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి దోషం నుంచి ఉపశమనం కలిగి మంచి జరిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. తప్పకుండా గురువుగారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? సింహరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కొంచెం గోచరిస్తున్నది. కంటికి సంబంధించినటువంటి చిన్న కొద్దిపాటి ఇబ్బందులు, దురదలు లేదా చత్వారం లాంటిది కానీ లేదా శుక్లాలు వచ్చేటటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. పరీక్ష చేసుకోవటం, కంటి పరీక్షలు మంచిది. ఈ రాశి వారు కొంచెం 30 సంవత్సరాల పై వయసు పడిబడినటువంటి వారికి విషయంలో, అదేవిధంగా ఈ సింహరాశి వారికి మాట్లాడేటువంటి విధానంలో తగ్గి ఉంటారు. అయినా ఇంకా కొంచెం తగ్గి ఉండటం అనేటటువంటిది వీరికి ఈ వారం కూడా అవసరం ఉన్నది. లేని నెల వీళ్ళు మాటకి ఎదురు చెప్పేటటువంటి పరిస్థితులు కూడా నెలకొనే సూచనలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఆచితూచి కనుక మాట్లాడినట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు, విరోధములు లేకుండా ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది. గురుగారు తప్పకుండా ఈ రాశి వారికి ప్రత్యేకంగా శివాభిషేకం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించినట్లయితే కొంత మానసిక ప్రశాంతత నెలకొని సాత్వికమైనటువంటి తత్వంతో కలిగి ఉంటారు. ఎందుకంటే అసలే ఈ రాశి రవి అగ్నితత్వం కలిగినటువంటి రాశి కాబట్టి కొంత మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉంది. తప్పకుండా గురువుగారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది తెలియజేస్తారు? కన్యారాశి. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపార భాగస్వామ్య విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా, అలానే ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి, జ్ఞానానికి సంబంధించి విషయాలకి ధనాన్ని వీరు ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలానే వీరికి దూర ప్రయాణాలు కొంత చేసేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఈ వారంలో నివాసానికి దూరంగా ప్రయాణించేటటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నది. మిశ్రమ ఫలితాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు గణపతి ఆరాధన, గణపతి అష్టోత్తరం కానీ, గణపతి సంబంధించినటువంటి నామాలని ఉచ్చరించడం కానీ, ప్రార్థన చేసుకోవటం కానీ, ఆరాధన చేసినట్లయితే లేదా గణపతి దేవాలయాన్ని సందర్శించినా కూడా దర్శించుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి కొద్దిపాటి దోషం నుంచి ఉపశమనం కలిగి అంత మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తాయి. తప్పకుండా గురువుగారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి. ఈ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అనవసరమైనటువంటి విషయాల్లో కొంత గొడవపడి
ఆ గొడవ కారణంగా కొంత చింతలు అనేటువంటి ఏర్పడినట్టు సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అందులో జాగ్రత్తలు అవసరం. గొడవల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఇతరులు పడేటటువంటి గొడవల్లోకి తలదూర్చకుండా ఉండటం అనేటువంటిది ఉత్తమం వీరికి. అలానే పితృ సంబంధమైనటువంటి స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నూతన కొత్త వస్తువులు కానివ్వండి లేదా స్థిర చరాస్తులకు సంబంధించిన వాటికి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వీరి కొనుగోళ్ళు కొంతమేరకు ఫలించేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా గురువుగారు. తదుపరి వృశ్చికం, ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం? వృశ్చిక రాశి, ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తల బాగా అవసరం. వీరి ధనము అన్యూజువల్ సోర్సెస్, అనవసరమైన వాటికి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లనే సంతాన విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. రాజకీయంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అలానే ఇతర విషయాలలో ఆచితూచి అడుగు వేయటం మంచిది. చేసేటటువంటి ప్రతి పని కార్యక్రమంలో పెద్దలను, తల్లిదండ్రులను కానివ్వండి, గురువులను కానీ సంప్రదించి వారి యొక్క సూచనల మేరకు కనుక ఈ వారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా అంతా నెరవేరేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా గురువుగారు. తదుపరి ధనస్సు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ధనస్సు ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం వీరికంతా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. వీరికి ఈ వారంలో కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడితే తదనుగుణంగా మంచి జరిగే అవకాశం ఉన్నది. కానీ లావాదేవీలు బాగానే ఉన్నా ఆర్థిక లావాదేవీల విషయాల్లో మాత్రం కొంత ధన నష్టం అనేటటువంటిది వీరికి జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అర్ధాష్టమ శని, శని 4వ స్థానంలో సంచారం జరుగుతూ ఉండటం చేత, అలానే రాహు మంచి స్థానంలో ఉన్నాడు. రాహు వలన మంచి ఫలితాలు కలిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉంది. చక్కగా నిత్యము వారు చేసుకునేటువంటి దైవారాధన ఏది ఉందో ఆ దైవాన్ని మర్చిపోకుండా క్రమం తప్పకుండా నిత్యం ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. లేదా విశేషంగా ఏదో ఒక దేవాలయానికి నిత్యము ఒక అలవాటుగా చేసుకొని వెళ్ళటం, ఇంకా మంచి ఫలితాలు పొందటం నిమిత్తమై చక్కగా గురువుని ఆశ్రయించటం, గురుసేవ చేయటం, గురు శుశ్రూష చేసినట్లయితే అన్ని విధాల ఇంకా వీరికి ఇంకా మంచిగా జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. తప్పకుండా గురువుగారు. తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కొంతమేరకు మాత్రమే గోచరిస్తుంది. కుటుంబంలో మాత్రం ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరి వాక్కుకి విలువ తగ్గుతుంది, మాటకి విలువ ఉండదు. ఒకటికి రెండు, ఒకదానికి ఒక విషయం కోసం అబద్ధం చెప్పదలుచుకుంటే పదే పదే మళ్ళీ అబద్ధాన్ని ఆచరించవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. తదనుగుణంగా సమస్యలు, లేనిపోని సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ వ్యవహారంలో, పొలిటికల్ విషయంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ విషయాల్లో చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆఫీసులు అంటే వృత్తి విషయాలలోనేమో గెలుపులో ఉంటారు, కుటుంబ విషయాల్లో మాత్రం మైనస్ కనబడుతుంది. కాబట్టి ఏదో ఒక మైనస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి వీరికి కుటుంబ విషయాల్లో మైనస్, కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచించడం, జీవిత భాగస్వామి యొక్క సలహా మేరకు సూచనలను తీసుకొని నడుచుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం గోచరిస్తుంది. తప్పకుండా గురుగారు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కుంభరాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం వీరి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా, ఈ వారం అనే కాకుండా పట్టుదల ఎక్కువ, మూర్ఖత్వంగా ఉంటారు, భ్రాంతిలో కలిగి ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా భ్రాంతి అంటే
ఎదుటి తనకు కనిపించినటువంటిది అదే మొత్తము అదే నిజం అనేటటువంటి తపన దాంతోనే ఉంటారు. కానీ అది నిజం కాని దాన్ని కూడా నిజమనేటటువంటి భ్రమలో ఉంటారు. కాబట్టి ఆ భ్రమ వీరు ఈ వారమే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా తల్లిదండ్రులు కానీ తనకంటే పెద్దవారి యొక్క సలహాలు సంప్రదింపుల్లో నడుచుకోవటం ఉత్తమం. సంవత్సరం అంతా కూడా వీరికి అలానే ఉంటుంది. భ్రాంతి ప్రతిదీ కూడా అక్కడ జరిగింది వేరు, వీళ్ళు ఊహించుకొని జరిగి అనేటటువంటిది వేరు, సంబంధం ఉండదు అసలు. తర్వాత తెలుస్తుంది, తెలుసుకోవడానికి టైం పడుతుంది. అంటే వర్షం కురిసి వెలిసినట్లుగా గ్రహ సంచారంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే పొరపాటు జరిగింది అనేటటువంటి పశ్చాత్తాపడేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తలు అవసరం. ఏ పని తలపెట్టినా కూడా పెద్దల యొక్క సలహాలు సూచనల మేరకు నడుచుకోవటం ఉత్తమం. లేని వల్ల కొన్ని ఇబ్బందులు అనేటటువంటి వీరికి తప్పవు. తాత్కాలికంగా సంతోషంగా ఉన్న తదుపరి వీరికి వీటి మీద ఆ ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. తప్పకుండా గురుగారు. చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. కొద్ది మేరకు వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా కొంత బాధిస్తూ ఉంటాయి. బద్ధకము, జాగు, అంటే ఏ పనిని కూడా సకార్యంలో, అంటే ఉదాహరణకి రేపు ఉదయం 9 గంటలకు ఒక వ్యక్తి డబ్బులు ఇస్తానన్నాడు, తనకు ఇవ్వవలసిన వాడే. సరే 9ంటికి ఇస్తానడగా నాకు ఇవ్వవలసిన దానిమీద 1 గంట ఆలస్యమైతే అతనే ఉంటాడులే, ఇటు కూడా ఇవ్వాలిగా, ఇస్తాడులే వాడని చెప్పేసి నిదానంగా లేచి మనం 10ంటికో 11ంటికో అన్నీ అప్పుడు వెళ్తాం. అతను ఉండడు. ఇక మళ్ళీ ఆ ధనం రావటానికి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అంటే అది మిస్ అవటానికి కారణం బద్ధకం. అందుకని వీరికి బద్ధకం ఎక్కువ. అందుకని రోజు వాకింగ్ చేయటం, రెండవది పెద్దలకి సేవ చేసుకోవటం, తల్లిదండ్రులకి సేవ చేయటం, ఇటువంటి వాటి మీద కనుక చేసుకున్నట్లయితే సేవ బద్ధకం అనేది వదిలి చురుకుగా పాల్గొని అనుకున్న టైంకి చేరుకోగలగటం, అనుకున్న పనిని నెరవేర్చడం అనేవి జరుగుతాయి. లేనల్లా పనిలో కాలయాపన జరగటం, బద్ధకం వల్ల, జడత్వం వల్ల తదనుగుణంగా నష్టపోవటం. అది ధనంగా అయితే నష్టపోవటం, మాట వారుగా ఉద్యోగరీత్యా అయితే మాట పడటం, అవమానాలు జరగటం అనేటువంటి వీళ్ళకి ఆ సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి బద్ధకం వదలాలి. ఒకటి రెమెడీ అదే, అంటే జాగ్రత్తలు అదే. ప్రాపర్గా టైంగా షెడ్యూల్ ప్రకారం లేవటం, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వర్తించుకున్నట్లయితే వీరు ఏ రెమెడీను పాటించాల్సిన అవసరం లేదు. సో అవి జాగ్రత్తలు వహించాలి. శనీశ్వర దేవాలయాన్ని సందర్శించుకోవటం, లేదా మన ప్రాంతంలో లేదు కాబట్టి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శివునికి శనీశ్వరునికి నమస్కరించుకోవటం కానీ, తైలాభిషేకం చేసుకోవటం కానీ చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురువుగారు, తప్పకుండా అన్ని రాశుల గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. సో ఈ మాసం చూసుకున్నా కూడా ఆశ్వీజ మాసం కాబట్టి ఏ రాశి వాళ్ళైనా అంటే జీవితంలో వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాలి అంటే కనుక అమ్మవారి చూపు ఉంటే చాలు, అన్ని రాశులు బాగుంటాయి, ఎలాంటి గ్రహాలు ప్రభావం ఉండదంటారు. దాని గురించి ఏం చెప్తారు? తప్పనిసరిగా ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తికి కూడా దీనికి కుల మత సంబంధం లేదు. మనకు తెలియనిట్టు ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి మనందరినీ నడిపిస్తుంది ఎంతో కొంత. ఆ శక్తి దైవము అనేటివి మనం అంటూ ఉంటాం. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో దైవాన్ని భాషిస్తారు, కొలుస్తాం. ఆ కొలిచే విధానంలో హృదయపూర్వకంగా కనుక అమ్మని ఆరాధన చేసినట్లయితే భావయుక్తంగా, ఎప్పుడూ చెప్పుకుంటుంటాం ఈ పదం మనం, భావయుక్తంగా మనసులో భావన చేసి, అంటే మనం ఏ పూజా కార్యక్రమం చేయాలన్నా పసుపుతో గణపతిని చేసి గణపతి అని భావన చేసి అనుకోని అర్చన చేస్తున్నాం, ఫలితం వస్తుందని. అంతే నమ్మకం ఏ విధంగా అయితే ఉందో, ఒక దైవాన్ని ఎంచుకున్నప్పుడు ఆ దైవం మీద ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకంతో మనము ఆచరించినట్లయితే తప్పనిసరిగా అమ్మ చూపు, అమ్మ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది కదా. భావన అంటే ఎలా, ఆ చేసేటటువంటి 5 నిమిషాలు కూడా
నిగ్రహ శక్తి ఇది ప్రధానం, అది కావాలి. అవన్నీ నిగ్రహించుకొని చేయాలి. అవి లేకుండా చేసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. తప్పకుండా మేము పూజలు చేసామండి, అమ్మవారిని ఆరాధన చేసాం, మాకేం ఫలితం రాలేదంటే రాదు. నువ్వు భావయుక్తంగా చేయలేదని చెప్పడానికి నీకు ఫలితం పొందలేకపోవటమే. ఫలితం మాత్రంగా కాదు, మాత్రంగా చేయాలి. చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మంచి విశేషం కూడా అందులో ఈ ఆశ్వీజ మాసం అమ్మకి చాలా ప్రీతికరమైనటువంటిది. అందులో దేవీ శరన్నవరాత్రులు అయితే ఈ మాసం శరజ్జోత్స్న అనేటటువంటి శ్లోకం మనకు సౌందర్యంలో కూడా చెప్పబడింది. కాబట్టి మంచి వెన్నెలకి చక్కటి వెన్నెల కురుస్తుంది ఈ మాసంలో. కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజులు. అమ్మవారికి చండీ హోమంలో కూడా చెప్పబడుతూ ఉంటుంది, సప్తశతిలో కూడా. వర్షే అంటే సంవత్సరానికి ఒకసారి చండీ హోమం చేసుకున్నట్లయితే సర్వబాధ వినుర్ముక్తం, అంటే సర్వబాధల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది అని చెప్పబడుతూ ఉన్నది. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం. చాలామంది చండీ హోమం అంటే ఖర్చుతో కూడుకుంది, శక్తి లేని వాళ్ళు ఏం చేయాలంటారు? దేవాలయాల్లో కూడా నిర్వహిస్తారు కదా, అక్కడ వాళ్ళు పాల్గొన్నా కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అసలు భగవంతుడికి చేసేటటువంటి పూజల్లో హోమమే చేయమని లేదు. హోమములు చేసేటటువంటి ఏ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పఠించినా చాలు, దాంతో సమానం. చెప్పుకున్నాం కదా, హోమం చెయ్యకపోయినా దేవాలయంలో హోమం చేస్తూ ఉంటారు. లేదా మీరు చెప్పినట్లు క్షేత్రాలు, శ్రీశైలం కానివ్వండి, విజయవాడ దుర్గగుడి అమ్మవారి దేవాలయంలో కానివ్వండి, చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి నిత్యం. ఆ జరిగేటటువంటి హోమాలు మీకు ఒక అనుమానం రావచ్చు, మమ్మల్ని లోపలికి రానియరు కదా అని. టికెట్ తీసుకున్న వాళ్ళకి లోపల కూర్చోబెట్టి చేస్తూ ఉంటారు కదా. మనం టికెట్ కొనలేదు, కానీ దర్శనానికి టికెట్ కొన్నాం. దర్శనానికి పోయినప్పుడు అటుకుండా వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఆ బయట నిలబడేసరికి చూసి ఒక్క నిమిషం పాటు నమస్కరించుకున్నా చాలు. ఆ హోమం చేసేవారికి ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది, అంతే ఫలితం వస్తుంది. కాటాలో వేస్తే తక్కెట్లో పెడితే రెండు సమానంగానే తూగుతాయి. అమ్మవారి చూపాలా పడితే చాలు, అంతే. పడటానికి భావన కావాలి, మనం శ్రద్ధగా ఉండాలి కదా, అది. అంతేగాని వారు డబ్బు పెట్టి చేశారు, నేను డబ్బు లేదు కాబట్టి నేను చేసుకోవట్లేదు కాబట్టి నాకు రాదులే, దాని జోలు ఎందుకులే, అలా ఎందుకులే అనేటువంటిది అలా ఉండకూడదు. అలా లేకపోయినా ఇలా ఉన్నా వస్తుంది అన్నారు కాబట్టి నేను ఏదో ఒక దేవాలయంలో, ఎక్కడ చండీ హోమం జరిగినా, ఏ దేవాలయంలో జరిగినా, ఒక శ్రీశైలము, విజయవాడ దుర్గగుడే కాకుండా లోకల్లో గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇవేవి కాకపోయినా ఎవరన్నా చేసుకుంటూ ఉంటారు హోమాలు గృహాలలో. అటువంటి చోట అయినా సరే నమస్కారం చేసుకున్నా ఫలితం వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. భావయుక్తంగా నమస్కరించుకున్నా కూడా వస్తుంది, తప్పనిసరిగా ఫలితం వస్తుంది. కాబట్టి దీనికి డబ్బుతో పని లేదు. భగవంతుని ఆరాధన చేయడానికి ధనం అవసరం లేదు. ధనం ఉన్నవాడు అలా చేస్తాడు, ధనం లేనివాడు ఎలా చేస్తాడు. అది అందుకని ధర్మశాస్త్రంలో ఏం చెప్పిందంటే, ఏమండి దానం చేసేటటువంటి వాడికే పుణ్యమా, దానం చేయనటువంటి వాడికి పుణ్యమా అనేటటువంటిది. వీటిలో బ్యాలెన్సు. డబ్బున్నవాడు ₹1,00,00,000 దానం చేస్తాడు ఒక వ్యక్తికి, నేను కూలికెళ్ళి 100 తెచ్చుకుంటాను, ఒక పైసా అయితే ఏదో ఒక పూట కడుపు మార్చుకొని ఇవ్వగలను, మరి అతనికి పుణ్యం ఎక్కువ వస్తుంది కదండి, నాకు తక్కువ వస్తుంది కదని అనేటువంటి భావన కూడా చాలామందిలో ఉంది. ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కూడా. అంటే ధనవంతుడు 1,00,00,000 ఇచ్చినా, నువ్వు పైసా దానం చేసినా ఈ పైసాకి ఆ 1,00,00,000 సమానం. అది గుర్తించట్లేదు భక్తులు, అంతే. కాబట్టి ఇది దాని 1,00,00,000కి సమానం. నీ పైసా భగవంతుడి దృష్టిలో ₹1,00,00,000కి సమానం. ఇది గమనించాలి. తప్పకుండా గురువుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. సో చూశారు కదా ప్రేక్షకులారా, ముఖ్యంగా ఈ రాశులకి సంబంధించి కూడా ఈ వారంలో, అంటే తేదీలు ఒకసారి మనం చూద్దాం. అక్టోబర్ 12 నుంచి 18 వరకు సో ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి జీవితంలో, వాటిని ఎలా అధిగమించాలి, ఏ దేవస్థానానికి వెళ్ళాలి, దేవాలయాలకు వెళ్ళాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఇది ఆశ్వీజ మాసం కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకున్న, ఆ హోమం జరిగే ప్రదేశానికి వెళ్ళి నమస్కరించినా కూడా అమ్మవారి కృప అందరి మీద ఉంటుందని గురువుగారు తెలియజేశారు. చూశారు కదా, ఇది ఈ వారానికి సంబంధించినటువంటి వారఫలాల కార్యక్రమం. తిరిగి మరో వారఫలాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.